ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతులు పడరాని కష్టాలు పడుతున్నారు. గత 10 రోజులుగా జొన్నలు అమ్మేందుకు కొనుగోలు కేంద్రాల్లో రైతులు అరిగోస పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్మేందుకు అన్నదాతలు మండుటెండలో నానా అవస్థలు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతు కష్టాలపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతు తన పంటను అమ్ముకోవడానికి అరిగోస పడుతున్నారు. జొన్న పంట అమ్మడమే కాదు, దాన్ని మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చి దాదాపు 10-15 రోజుల పాటు కంటికి రెప్పల్లా కాపాడుకోవడం రైతుకు మరొక టాస్క్లా మారింది. వాస్తవానికి జొన్నల కొనుగోలుకు సంబంధించి ఎందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పెద్ద మొత్తంలో మార్కెట్ యార్డ్లో రైతులు జొన్న పంటతో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. తీవ్రమైన ఎండల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జొన్న రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. మార్కెట్ యార్డుల్లో రైతులు జొన్న పంటను అమ్ముకునేందుకు పడిగాపులు వేస్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు, ఈరోజు కొంత గన్ని బ్యాగుల సరఫరా జరిగింది. గన్ని బ్యాగులన్నింటినీ కూడా తీసుకొని ఆ సంచుల్లో నింపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కాంటా జరుగుతుంది. ఆ కాంటా తర్వాత వాటికి పట్టి ఇచ్చిన తర్వాత మళ్ళీ వీటన్నిటిని కూడా లోడ్ చేసి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. నిన్న మొన్నటి వరకు కూడా పూర్తిగా గన్ని బ్యాగుల షార్టేజ్ ఉంది. సో ఇప్పుడిప్పుడే గన్ని బ్యాగులు వచ్చిన పరిస్థితుల్లో ఈ బ్యాగుల్లో పూర్తిగా లోడ్ చేయాల్సి ఉంటుంది. గత వారం 10 రోజులుగా రైతులంతా కూడా కుప్పలుగా జొన్నలు మార్కెట్ యార్డ్లో పోసుకొని ఎప్పుడు కొంటది ప్రభుత్వం అన్న దానిపైన ఎదురు చూస్తున్న పరిస్థితి. షెడ్యూల్లో లేని రైతులు ఇక్కడికి వస్తున్నారు. ఉదాహరణకి ఈ రోజు డేట్ ఉన్న రైతులు మాత్రమే నిన్న ఒకవేళ వచ్చి ఇక్కడ కుప్పలుగా పోసి ఉంటే వారికి సంబంధించిన వారికి గన్ని బ్యాగులు ఇవ్వడం, వాటిని కాటా చేయడం అనేది జరుగుతుంది. కానీ షెడ్యూల్ కంటే ముందే కొంతమంది రైతులు ఇక్కడికి ఎక్కడ కొనుగోలు ఆపేస్తారన్న దానిపైన హడావిడిగా రావడంతో ఇదంతా కూడా పరిస్థితి ఏర్పడిందన్నది అధికార వర్గాలు చెప్తున్నాయి. కానీ మరోవైపు ఇంకో కోణంలో చూస్తే లారీలు గన్ని బ్యాగులకు సంబంధించిన కొరత తీవ్రంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఒకవైపు సంచులన్నటివి రాశులుగా పోసి ఉన్నప్పటికీ కూడా మార్కెట్ యార్డ్ మొత్తం కూడా గన్ని బ్యాగులు జొన్నలతో నిండిపోయి ఉన్న ట్రాన్స్పోర్టేషన్ పరిస్థితి ఘోరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎటువైపు చూసినా అన్ని షెడ్లలో ఎక్కడ చూసినా కూడా జొన్నలతో సంచులన్నిటివి పూర్తిగా నింపేసి రెడీగా ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి జరగట్లేదు. లారీల షార్టేజ్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ ఈ బ్యాగ్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి లిఫ్ట్ అయి గోదాముల్లోకి తరలిపోతే మిగతా రైతులకు సంబంధించిన జొన్నలన్నిటి కాటా చేయడం, ఆ తర్వాత వాటిని తరలించడం అనేది జరుగుతూ ఉంటుంది. రైతు పండించిన దాంట్లో కేవలం సగం మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఆ సగానికి కూడా అరికష్టం పడాల్సి వస్తుంది, అరికోస పడాల్సి వస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. బ్యాగులు షార్టేజ్ కావచ్చు, దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ లెక్క కావచ్చు. దాదాపు 70,000 క్వింటాలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా జొన్నలు కొనుగోలు చేశారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ కావచ్చు, జైనత్, బెల, బోత్ ఇలాంటి మార్కెట్ యార్డ్లతో పాటు కొనుగోలు కేంద్రాల్లో పూర్తిగా 70,000 క్వింటాలను ఇప్పటివరకు కొనుగోలు చేసింది. ఇంకా టార్గెట్ 50,000 క్వింటాలు ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 50% వరకు జొన్నలు మాత్రం ఇప్పటివరకు కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది. నిన్న అకస్మాత్తుగా ఒక్కసారిగా ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం కురిసింది. బోత్ ఇచ్చోడ మార్కెట్ యార్డ్లో కొంత జొన్న పంటను కాపాడుకుందుకు రైతులు కష్టాలు పడ్డారు. ఈరోజు కూడా కొద్దిగా వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. ఒకవేళ వర్షం పడితే మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద మొత్తంలో నష్టం జరిగే అవకాశం ఉన్నందున ఈ జొన్న పంట కొనుగోలు చేసింది పూర్తి స్థాయిలో త్వరితగతిన ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయాలి, లారీలో గోదాములకు తరలించాలనేది రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. పండించిన జొన్న పంటను మార్కెట్ యార్డ్కి తరలించి అమ్మేందుకు రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతులు ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం ఏదైతే మార్కెట్ యార్డ్కి జొన్నలు తీసుకొచ్చారో అవన్నీ కూడా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. చాలా వరకు కూడా కుప్పల పోసిన దాని నుంచి బ్యాగులుగా వాటన్నిటి కూడా ప్యాక్ చేశారు రైతులు. ఆ తర్వాత మార్కెట్ యార్డు ఫుల్ అయితే దాని పక్కనే ఉన్న బయల్ బజార్ని కొంత మార్కెట్ వర్గాలు కేటాయించాయి. సో ఈ ప్యాక్ చేసిన జొన్న బ్యాగులన్నింటినీ కూడా ఈ బయల్ బజార్ ప్రాంతంలో పూర్తిగా ఇక్కడ స్టోర్ చేసి ఉంచారు. సో ఇక్కడ నుంచి వీటిని తరలించడానికి ప్రధానమైన సమస్య వస్తుంది. లారీలు ప్రధానంగా షార్టేజ్ ఉంది. దాంతోపాటు లేబర్ కొరత చాలా తీవ్రంగా కనిపిస్తున్నట్లుంది. చూడొచ్చు, వేలాది క్వింటాళ్ళు అంటే దాదాపు
ఇప్పటివరకు మార్కెట్ వర్గాలు 80,000 క్వింటాలు కొనుగోలు చేశాయని చెప్తున్నారు. వీటిని తరలించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ దాదాపు 50 నుంచి 70,000 క్వింటాలు ఇంకా ఈ బయల్ బజార్ ప్రాంతంలోనే పూర్తిగా బ్యాగులన్నీ కూడా టార్పెన్లు ఇచ్చి కప్పబడింది. చూడొచ్చు, కొంత అక్కడ అప్పుడప్పుడు ఒక లారీ కానీ ఏదైనా వస్తే కొంత లేబర్ అందుబాటులో ఉంటే కొంత తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇన్ని కుప్పలు తెప్పలుగా సంచులు ఉన్నప్పటికీ కూడా కేవలం ఒకే ఒక లారీలో ప్రస్తుతం అయితే జొన్నలు లోడై ఇక నుంచి గోదాంకి తరలి పెడుతున్న పరిస్థితి ఉంది. సో గోదాములు కూడా ఎక్కడ ఖాళీ లేవు. కొంత జిన్నింగ్ ఫ్యాక్టరీలు కావచ్చు, మిగతా ప్రైవేట్ ప్రాంతాల్లో కొంత ఎక్కడన్నా జొన్నలు ఉంచడానికి దానికోసం మన అధికారులు కావచ్చు, అటు మార్కెట్ వర్గాలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. చూడొచ్చు, కనుచూపు మేరలో ఎక్కడ చూసినా కూడా జొన్నలు పూర్తిగా ప్యాక్ చేసిన సంచులే మనకు కనిపిస్తున్నాయి. వాటికి కాపలాగా రైతులు అక్కడక్కడ చెట్ల నీడల్లో టెంట్ నీడల్లో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో త్వరితగతిన ఈ ప్యాక్ చేసిన జొన్నల పరిస్థితి ఇలా ఉంటే మార్కెట్ యార్డ్లో ఇంకా కుప్పలు తెప్పలుగా రాశులుగా జొన్నలు పోసి ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం రైతుల్లో కొంత హరిబరి కూడా ఉంది. గతంలో కొనుగోలు శనగలు కావచ్చు, మొక్కజొన్నల్ని ప్రభుత్వము షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా కొనుగోలను ఆపేసింది. ఎక్కడ జొన్నల్ని కూడా కొనుగోలు ఆపేస్తారన్న హరిబరిలో కొంత రైతులు ముందస్తుగా కూడా ఇక్కడికి వస్తున్నారు. 10 రోజులుగా రైతులంతా కూడా మార్కెట్ యార్డుల్లో సంచులు ఎప్పుడు జొన్న సంచులు తరలిస్తారన్న దానిపైన ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న పొద్దున 11 గంటలకు నేను తీసుకొచ్చాను. 11 గంటలకు తీసుకొచ్చే పొద్దున లైన్లో ఇప్పటి వరకు వెహికల్ హెచ్ఆర్ తీసుకొస్తే లైన్లో ఇప్పటి వరకు 2-3 గంటల వరకు వేసి ఉన్నా కానీ అధికారులలో చిరణం లేదు, ఏం లేదు. ఫుల్ వర్షం అంటే ఏమి వర్షం, మనుషులు అట్లాంటి నానిపోయినాం. అన్ని జొన్నలు మొత్తం నానిపోయినాయి, అంతా నానిపోయినాయి. ఒక పారి లేదు, ఒకటి ఏమీ లేదు. మళ్ళీ వచ్చి అడిగిటోడు బాబా ఇది మానవుడు లేడు. ఏమి ఈ పరిస్థితి, కాస్తకరి పరిస్థితి. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఇంతవరకు ఈసారి 2 ఏళ్ళ చూస్తున్నాము. ఇంతవరకు ఎప్పుడు రాలే. 10వ తారీఖు అక్కడ గేటు వద్దకు వచ్చినాము. వచ్చేసరికల్లా అక్కడ మొత్తం జామ్ ఉండే. సంచులు నింపి లేపిన తర్వాత లోపలికి తీసుకుంటామంటే డబుల్ కిరాయిలు. మాకు ఇంటికి పోలా, మర తేలా ఖాళీ అయ్యాలి. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికంటే డబుల్ కిరాయిలు పడుతున్నాయి. రాత్రి పొద్దు ఒకళ్ళు టిఫిన్ తేవడము, ఒకళ్ళు ఇక్కడ ముండడము చేస్తున్నాము. ఇక్కడ వచ్చి పట్టించుకునేటి మానవుడే లేడు. దయచేసి వీళ్ళందరూ వచ్చి ఇక్కడ జొన్నలు కొనుగోలు చేయాలని కోరుచున్నాను. జిల్లాలోని మార్కెట్ యార్డ్లన్నీ కూడా జొన్న రైతులతో పూర్తిగా కలకలాడుతున్నాయి. జొన్న రాశులు పూర్తిగా పోసుకొని రైతులు కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. సో మార్కెట్ యార్డ్కి సంబంధించి మార్కెట్ వర్గాలు కూడా జొన్న కొనుగోళ్లను త్వరితగతిన తీసుకునేందుకు కొంత ప్రయత్నాలు చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనతో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు శ్రీకాంత్ రెడ్డి గారు. కొంత బయట ఊహాగానాలు వస్తున్నాయి, గన్ని బ్యాగ్స్ షార్టేజ్ ఉంది, లారీలు లేవు అని చెప్పి చెప్తున్నారు. అందుకే జొన్న రాశులు కుప్పలుగా మార్కెట్ యార్డ్లో పేరుకపోయాయని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం? గన్ని బ్యాగులు షార్టేజ్ లేవు. గన్ని బ్యాగులు డైలీ ఎంత అవసరం ఉంటే అంత తెప్పిస్తున్నాం. గన్ని బ్యాగుల కొరత లేదు, లారీల కొరత లేదు. మెయిన్ ఏమైందంటే లేబర్ షార్టేజ్ ఉంది. మాకు ఏమంటే లోడింగ్ అన్లోడింగ్ ప్రాబ్లంతోనే ఇప్పుడు ఇక్కడ మాల్ అన్నది జామ్ అయి ఉన్నది. మాకు లేబర్ల కొరత తీరితే ఆల్రెడీ మాల్ అంతా లేచిపోతే మనం లోపలికి మిగతా మాల్ అంతా తీసుకోవచ్చు. రైతులు కూడా ఎవరు కూడా ఆధార్యపడాల్సిన అవసరం లేదు. షెడ్యూల్ ప్రకారం మేము ప్రతి ఒక్క గింజ కొంటాము. కాకపోతే కొద్దిగా మనకు ఆలస్యం ఎందుకు అవుతుందంటే లేబర్ ప్రాబ్లంతో కొద్దిగా ఆలస్యం అవుతుంది. కొద్దిగా లేట్ అయినా కూడా ప్రతి ఒక్క గింజ తీసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాము. రైట్, ఇప్పటివరకు ఎన్ని క్వింటాలు జొన్నలు కొనుగోలు చేశారు? ఇంకా ఎంత రావాల్సింది మార్కెట్కి? ఆల్రెడీ ఇప్పటి వరకు 40,000 బ్యాగులు ఆదిలాబాద్లో, 40,000 బ్యాగులు తాంసిలో తీసుకున్నాము. ఇంకొక 45,000 ఇంకా కౌంటింగ్ చేసేది ఉన్నది. ఇంకా దాదాపు ఇంకా కూడా 50% ఇంకా రావచ్చు. రైట్, శ్రీకాంత్ రెడ్డి గారు, ఫైనల్గా వాతావరణంలో మార్పులు బాగా వస్తున్నాయి. నిన్న కూడా అకాల వర్షం పడ్డది, కొంత రైతులు టెన్షన్ ఉన్నారు. ఆరుబయటనే మొత్తం జొన్నలన్నీ ఆరబోసినాయి. ఏంది వీళ్ళ పరిస్థితి? ఎందుకంటే ఒకవేళ వర్షం పడితే రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఏమన్నా ఏర్పాట్లలో ఉన్నారా ముందస్తుగా? ఆల్రెడీ మేము ప్రతి రైతుకు చెప్తున్నాము. ఎందుకంటే వీళ్ళు రైతులందరూ ఒకేసారి వచ్చారు కాబట్టి మనం అందరికీ తాల్పత్రిలు అంటే మనం అందించలేం కాబట్టి రైతులకు చెప్తున్నాం. రైతులే కింద వరుచుకుంటున్నారు, మీద కూడా వాళ్ళే వరుచుకుంటున్నారు. రైతులు కూడా వాళ్ళ క్రాప్ని వాళ్ళు కాపాడుకుంటున్నందుకు కూడా నేను వ్యవసాయ మార్కెట్ తరఫున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైట్, ఎండలు బాగున్నాయి. రైతులకు ఏమన్నా ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? అక్కడక్కడ నీడు ఉంది కానీ వాటర్ కానీ ఇంకేదైనా ఏర్పాటు చేస్తున్నారు రైతు?
వాటర్ ఏర్పాటు చేస్తున్నాము. ఆల్రెడీ అటు సైడ్ టెంట్లు లేవు, అంటే అటు సైడ్ షెడ్లు లేవు కాబట్టి అక్కడ టెంట్లు కూడా వేయడం జరిగింది. మధ్యాహ్నం భోజనం కూడా స్టార్ట్ చేయడం జరిగింది నిన్నటి నుంచి. రైట్, థ్యాంక్ యూ చైర్మన్ గారు. ఇది పరిస్థితి. సో రైతులకు సంబంధించి ఎలాంటి టెన్షన్ పడవద్దు, పూర్తి స్థాయిలో జొన్నలు కొనుగోలు చేస్తామని హామీ ఇస్తున్నారు. సో అకాల వర్షం పడినా కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి రైతులు షెడ్యూల్ ప్రకారమే మార్కెట్కి రావాలి, ప్రతి గింజని కొంటామని మార్కెట్ వర్గాలు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఎండల్లో మాత్రం కొంత వారికి మధ్యాహ్న భోజనం కానీ మంచినీటి సౌకర్యము, కొంత టెంట్లను కూడా ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తున్నామని చెప్తున్నారు. లారీలు గన్ని బ్యాగ్స్ కొరత లేదు, కేవలం లేబర్ షార్టేజ్ ఉన్నందున ఈ గన్ని బ్యాగ్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన గన్ని బ్యాగ్స్ అన్ని కూడా పెండింగ్లో ఉన్నాయని చెప్పి మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని జొన్న రైతులకు సంబంధించిన కష్టాలు, ఒకవైపు అధికారుల ప్రణాళిక లోపం చాలా స్పష్టంగా కనపడుతుంటే, మరోవైపు లారీలు, లేబరు, గన్ని బ్యాగులకు సంబంధించిన షార్టేజ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జొన్న రైతులు 10 రోజులు 15 రోజులుగా ఎదురు చూస్తున్న వారి కష్టాలన్నింటినీ కూడా తీర్చి జొన్నలన్నింటినీ ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.